హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, ఇదొక సింగపూర్లోని స్టాల్స్ పెట్టారు. స్టాల్స్ మన దగ్గర తీర్థాలకి పండుగలకు పెడతాం కదా, అలా పెట్టారండి. చూడండి, ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయండి. జ్యూస్, చైనీస్, థాయిలాండ్, ఫ్రాన్స్, తర్వాత ఇండియన్, నార్త్ ఇండియన్, అన్ని రకాల ఫుడ్స్ కూడా ఇక్కడ ఒక మేళా టైం పెడతారు అన్నమాట. చూడండి, ఇక్కడ టెంట్ మొత్తం ఉంటుందండి. ప్రతి దగ్గర టెంట్ హౌస్ మనకి బియ్యం మండపాలకి ఎలాగా వేస్తారో అంత ఫిక్స్డ్గా వేస్తారు. తీయడానికి 1 వీక్ పడుతుందండి. తీయడానికి కూడా 1 వీక్ ఎక్కువ పడుతుంది. అలాగే ఇది పెట్టడానికి ప్లేన్ లారీని యూజ్ చేస్తారు. హైట్ మనుషులు ఎక్కువ చేస్తారు. ప్లేన్ లారీని యూజ్ చేసుకొని దాన్ని ఇన్స్టాల్ చేస్తారన్నమాట. ఎంత వర్షం పడినా సరే ఒక డ్రాప్ కూడా లీక్ అవ్వదు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది టెంట్ హౌస్. చూడండి, ప్రతి రకమైన ఫుడ్స్ కూడా దొరుకుతాయండి. బట్టలు ప్రతిది కూడా పడతారు. మేళ టైప్ అనమాట, తీర్థంలా ఉంటుంది. చాలా లైన్గా క్లియర్గా ఏ లైన్గా పెడతారు. బట్టలు స్టాల్స్, తర్వాత పిల్లలు ఆడుకోవడానికి గేమ్ జోన్స్ అన్నీ ఉంటాయి. అన్ని ఏరియాలుగా సపరేట్ లైన్గా ఉంటాయి. ఇవన్నీ ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి గేమ్ జోన్లు చాలా బాగుంటుంది అన్నమాట. ఒక ఏరియాలోనే ఇంకో నిర్మిస్తారు. నెలంతా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ దీన్ని యూజ్ చేసుకుని బట్టలు అలాగే పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళు వస్తుంటారు. మళ్ళీ ఇక్కడ నెల అయిపోయాక వేరే దగ్గర షిఫ్ట్ చేస్తారనమాట. ఇంక వీళ్ళ దగ్గర ఈ టెంటు, అలాగే 3 జనరేటర్లు, ఇంకంతా ఈ ఎక్విప్మెంట్ అంతా ఇలాగ ఉంటుంది అనమాట. ఇలాగే సేమ్ వేరే దగ్గర ఇంత పెద్ద లొకేషన్ దగ్గర చూసుకొని షిఫ్ట్ చేసుకుంటారు. ఈ ఏరియా ఎక్కడో సింగపూర్లో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఏరియా ఎక్కడైనా చెప్పండి. ఎవరైనా ముందు ఎక్కడైనా చూసుంటే ఎక్కడ చూసారు కూడా పెట్టండి. ఇదైతే సింగపూర్లో ఒక ఫేమస్ ఏరియా. మీకు ఎక్కడ ఐడియా వస్తే ఏదైనా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఏరియా.